ఇంకా ఇదే ప్రెస్ మీట్లు ఇదే రిపీటెడ్ గా అయినాయంటే మాత్రము నీ పైన నాకు చేసిన పరువు నష్టం కింద నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించి 10 మందిలో నన్ను చేసిన బ్లేము ఇవన్నీ నువ్వు నిరూపించుకోలేనప్పుడు నీ పైన మానసికంగా నేను కూడా కోర్టుకు వెళ్ళి నన్ను ఇట్లా పరువు నష్టం కింద మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టినాడని చెప్పి నేను కూడా నీ పైన కేసులు బుక్ చేసి ఇది చేయడానికి నేను కూడా ముందుకున్నా, దీన్ని నిరూపించుకోవడానికి కూడా ముందుకున్నా. ఇప్పటికైనా నీ సేల్ డీడ్ని మాత్రం నువ్వు క్యాన్సిల్ చేసుకొని రియలైజ్ అయ్యి నోరు మూసుకొని నీ వృత్తి నువ్వు కాపాడుకో, నీ వృత్తి నీ డాక్టర్ వృత్తి కాపాడుకో. నువ్వు చేసిన ఫోర్జరీలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన కబ్జాలు, నీ బామర్ది నువ్వు చేసినవి నంద్యాల తాలూకాలో అందరికీ తెలుసు. ఒక్కసారి నువ్వు టైం మరి నేను నిరూపిస్తా, నీ బావ చిట్టా నీ చిట్టా నేను తీస్తా. ఒక్కసారి చాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు 1000 కోట్ల ఆస్తులు మేము చూస్తాం. బినామీలు పెట్టుకొని మీరు రచ్చ చేసుకుంటూ చేసుకోయ్యా, ఉన్న వాళ్ళ కాడ దోచుకోయ్యా, మాలాంటి వాళ్ళ కాడ ఎందుకు దోచుకుంటావు? నీ పలుకుబడి ఉన్న వాళ్ళ కాడ చూపించు, లేని వాళ్ళ కాడ ఏంది నీ తొక్కలో పలుకుబడి నువ్వు చూపించేది? నా ల్యాండ్ మీద నువ్వు చూపించేది? నేను మధ్యన ఏమన్నా తీసుకున్నానా? స్వాతంత్రం రాకముందు నా భూమి అయ్యేది. స్వతంత్రం భారతదేశంలో స్వతంత్రం రాకముందు వచ్చింది నాకు ఇది 1956 నుంచి. అంటే మాకు 56లో వస్తే మాకు రాసిచ్చిన వాళ్ళకి ఎప్పుడు వచ్చిండాలా? 1935లో వచ్చిండాలా. నువ్వు మధ్యన ఎవరికా నుంచో సేల్ డీడ్లు ఉన్నాయి, ఆన్లైన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయని డబ్బా పోయి ఈ పరువు నువ్వు పోగొట్టుకోకుండా మర్యాదగా నువ్వు మా పైన తప్పుడు కేసులు పెట్టినావు. అది నిజమా అవాస్తవాలా నేను అడుగుతున్నా. ఈ రోజు శ్రావణి కబ్జా చేసిందన్నావు, ఒక ప్రూఫ్ ఏమన్నా ఉందా? శ్రావణి చుట్టూ 20 మంది రౌడీలు ఉన్నారన్నావు, ఆ ప్రూఫ్ ఏమందన్నా? వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సచివాలయం అన్నావు, ఆయన ఏమన్నా ల్యాండ్ లో కూర్చొని చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? లేకపోతే ఆయనకు 110లో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి ఏమన్నా ఆస్తి ఉందా? ఇవన్నీ నువ్వు నిరూపిస్తావా? అవి నిరూపిస్తేనే కదా ఆ కేసుకి వాల్యూ ఉండేది. ఇవేమి నిరూపించుకోకుండా నీ స్థాయిని, నీ డాక్టర్ వృత్తిని ఎందుకు బజార్ పాలు చేసుకుంటాను? నేను ఒకటే అడుగుతా, నీ భార్య పేరు మీద 1 ఎకరా 53 సెంట్లు ఇదే 110లో దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి నువ్వు చేసుకున్నావు. కానీ ఏ రోజే కానీ నేను నీ భార్య పేరు ఎత్తలేదు, ప్రెస్ మీట్ లో కానీ పేపర్లో కానీ ఏ రోజు ఎత్తలే. ఎంతున్నా నిన్ను ఫైట్ చేసిన, కానీ ఒక ఆడపిల్ల నన్ను తెలుసుకోకుండా వ్యక్తిగతంగా నువ్వు నన్ను విమర్శించినావు. ఈ రోజు నుంచి చెప్తాన్నా, నిన్ను, నీ కొడుకును, నీ భార్యను అందరినీ దోషుల్లాగా కోర్టు ముందర వీళ్ళు పెద్ద క్రిమినల్స్ అని ఫోటోంటిగాలని చెప్పి కూర్చోబెట్టకపోతే నా పేరు కత్తి శ్రావణి రెడ్డే కాదని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా చెప్తాన్నా, ఈ క్షణంలో కూడా చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని నీ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవడమా, లేదు మా వాళ్ళు అమ్మినట్టు నువ్వు నిరూపించడమా జరిగితే ఈ శ్రావణి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ సైట్ లో నుంచి వెళ్ళిపోతాను నువ్వు నిరూపిస్తే. కోర్టు పంట వేసుకోవద్దని చెప్పలేదే, అది నా పొలం ఒకటి. అవును, కోర్టుకి ధిక్కరించినట్టు కాదంటున్నారా అన్నారు. మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. కోర్టును మేము ధిక్కరించినట్టు కాదా అని మీరు అడిగినప్పుడు అదే డాక్టర్ మధుసూదన్ రావు గారు కోర్టులో ఉన్నా గానీ ఇది నా కోర్టులో జరుగుతుంది, కోర్టులో ఉంది అని చెప్పి నేను కబ్జా చేసినాను, అది చేసినాను, ఇది చేసినాను, బోర్లు వేసినాను అని తప్పుడు ప్రచారాలు చేసి నా పైన కేసు పెడుతున్నాడు కదా. ఇది కోర్టులో ఉంది అని మీరు అంటున్నారు. కోర్టులో లేక ముందు నుంచి పూర్వం నుంచి నాది అని చెప్తున్నా. మధ్యన వచ్చిన వ్యక్తి కోర్టులో నిరూపించుకోమను. నేను కాదు నిరూపించుకోవడానికి, నేను మధ్యన వచ్చింటే కోర్టుకు పోయి నిరూపించుకుంటా. పూర్వం నుంచి నాకు వచ్చింది కాబట్టి నేను కోర్టుకు పోయి నిరూపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. డాక్టర్ గారికి ఏమైనా ఉందంటే వెళ్ళి నిరూపించుకోమను. నాకు పూర్వం నుంచి ఉంది. నేను అదే చెప్తున్నా, రెవెన్యూకి కానీ కోర్టుకు కానీ డిపార్ట్మెంట్ లో ఎవరికైనా కానీ ఎక్కడికైనా కానీ వితిన్ నిమిషం కాల్ చేసినా నేను ఉరుకుతా పోయి చూపించడానికి ముందున్నాను. నేను కాదు కోర్టుకి వెళ్లాల్సింది, నాకు పూర్వం ఆస్తి. ఎక్కడైతే నువ్వు మధ్యన కొనుక్కొని మోసపోయినావో కొనుక్కున్నోనికి తీసుకున్నోనివి కొన్నోనివి వాళ్ళని తోలుకొని పోయి కోర్టులో నిరూపించుకో. నేనెందుకు చూపించుకోవాలి? నా పొలం కాబట్టి నేను ఎంతైనా వేసుకుంటా. నన్ను వేసుకోవద్దని చెప్పడానికి రైట్స్ ఎవరుకున్నాయ్యా? లేవు కదన్నా. ఇంజెక్షన్ ఆడడానికి నేనేమి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలా? లేకుండా నేను పొజిషన్ లోనే లేకుండా మధ్యన వచ్చి చేసుకుంటే నేను ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటా. నన్ను పొజిషన్ లోకి పోనీయలేదు, నా ల్యాండ్ లోకి నన్ను చేయలేదు. నా పొజిషన్ లో నేనుండి నా పంట నేను వేసుకోండి, నా వాచ్మెన్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని నేను ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నా సైట్ లోనే పెట్టుకొని నేను ఎందుకు పోవాలి?
డాక్టర్ మధుసూదన్ రావుకు ఈ పొలం నిరూపిస్తాడా? మేము అడగలేదని ఏమన్నా నిరూపిస్తాడు? 17 సంవత్సరాలు గత 17 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. గత సంవత్సరాలలో ఈయన మధ్యన పొలం వేసుకోవడానికి వస్తే పంటలు కూడా తీసేసి మేమే పంటలు వేసినవి కూడా జరిగినాయి. ఏమంటే మేము ఎక్కడే కానీ బయట పబ్లిసిటీ చేసుకోలేదు. ఇంకా ఎక్కడి వరకు కానీ పక్షాననే మేము బయటకు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మా ల్యాండ్ కు. ఈయన నేనే వేసుకున్నా, నేనే అనుభవంలో ఉన్నా, నేనే నాదే ఇది, ఇప్పుడు ఎవరో ఈమె వచ్చి ఇది వేసిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆయనది ఏమీ కాదు. గత 17 సంవత్సరాల నుంచి నేనే ఉండా. గత 17 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉండాం. బయటకు వచ్చింది కేవలం ఏంటంటే పీక్స్ వరకు వచ్చిన తర్వాత మా పొలాన్ని ఎక్కడ మా చేయి జారకుండా చేస్తాడో ఈ డాక్టరు, ఈ వైసీపీ నాయకులను పట్టుకొని వచ్చి భయంతో నేను ముందుకు రావాల్సింది వచ్చింది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, 1956 నుంచి మేమే ఉండాం. మా అబ్బగారు ఉన్నారు. 2000 సంవత్సరం వరకు మా నాన్న చనిపోయేంత వరకు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అత్తగారు, మా అమ్మగారు ఉన్నారు. మా ఇదే ల్యాండ్ గురించి నేను ఎంత ఇబ్బంది పడతానో నంద్యాల జనాలకు, ప్రజలకు అందరికి తెలుసు. నాలాంటి బాధ్యతలు చాలా మంది ఉండరు, కానీ వాళ్ళకు ధైర్యం నీలాంటి వాళ్ళతో పోరాడలేకపోతున్నారు. ఏమంటే వాళ్ళు బీదోళ్ళు, మేమేమంటే కొంచెం చదువుకున్నాం, తెలివింది. మేము కూడా బీదోళ్ళమే, మేము సావుకారులం కాదు, మేము బీదోళ్ళం. ఏమంటే చదువుకున్నాం, కొంచెం తెలివింది. దేవుడు కొంచెం ఇంకిత జ్ఞానం ఇచ్చి మా ఆస్తిని మేము కాపాడుకుంటున్నాం మా నాయనగారికి పుట్టినందువల్ల. సో కాబట్టి నువ్వు కూడా నీకు తెలివింది, నువ్వు చదువుకున్నావు, కానీ ఆ 420 బుద్ధి మానుకొని, ఆ మోసాలు, ఆ దొంగ డాక్యుమెంట్లు మానుకొని మర్యాదగా నీ హాస్పిటల్ వృత్తి నువ్వు చేసుకొని ఇప్పటికైనా పద్ధతిగా బతికి కామ్గా ఉండమని ప్రెస్ ద్వారా నీకు ఇవి చెప్పడం జరుగుతుంది. లేకున్నాం ఎవరితో అవసరం లే, నీ మనసాక్షి తెలిస్తే చాలు. కానీ నా పైన తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం నేను వదిలిపెట్టే రకానే కాదు. ఇంకా 10 కేసులు బుక్ చేసుకోపో. అక్రమం చేసినోడివి నువ్వే 10 కేసులు బుక్ చేసి పోవడానికి ముందుంటే న్యాయం కోసం పోరాడదాన్ని నేనెందుకు భయపడతా? ఇప్పుడే చెప్తున్నా, ఇంతటితో నువ్వు మర్యాదగా ఉంటే ఉన్నట్టు. నువ్వు ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ కరెక్ట్ లేదు అని తెలుసుకొని సేల్ డీడ్ డాక్యుమెంట్ మర్సంగా క్యాన్సిల్ చేసుకో. లేదంటే దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్ చెల్లెన్ డాక్యుమెంట్ సవరణ చేసిన సబ్ రిజిస్టర్ల పైన, నీ డాక్యుమెంట్ తీసుకుపోయి నువ్వు బ్యాంకులో పెట్టుకొని రుణాలు తీసుకున్న వాళ్ళపైన, నీకు అమ్మిన వాళ్ళపైన, అందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టు ముందు దోషుల్లాగా నీకు పెట్టి మిమ్మల్ని శిక్షించడానికి, న్యాయ పోరాటానికి ఎప్పటికీ నేను ముందుంటా. యాక్ట్ ప్రకారం మనం అడుగుతాం. ఎంఆర్ఓ ఆఫీస్ లో మనకి ఏదైనా రికార్డు కావాలంటే ఒక సమాచారం ప్రకారం యాక్ట్ ద్వారా అడిగితే, యాక్ట్ ద్వారా నాకు పోస్టులు వచ్చింది. ఇది నేను అడిగిన దానికి పోస్టులు వచ్చింది. దీంట్లో వచ్చేసి ఆ ఓల్డ్ అడంగల్లో ఓబులమ్మ ద్వారా మాకు వచ్చింది. ఓబులమ్మ నుంచి సుబ్బారావు కొన్నాడు, సుబ్బారావు గుంటుపల్లి హరిబాబు నుంచి డాక్టర్ మధుసూదన్ రావు కొన్నాడు అనే వర్షనే కదా మీరు చెప్పింది. ఆ ఓల్డ్ అడంగల్లోనే ఆక్కుపైదారులు వచ్చేసి ఓబులమ్మ వాళ్ళు అనుభవ ఆక్కుపైదారులు అనేసి అడంగల్లో రాస్తారు పైన. అనుభవదారులు వేరే, ఆక్కుపైదారులు వేరే. అంటే ఆక్కుపైదారులు అంటే ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఎంతసేపు ఉన్నా వాళ్ళు అనుభవించుకోవడమే తప్ప ఇతరులకు అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఛాన్స్ లేని వ్యక్తుల దగ్గర నువ్వు కొనుక్కొని నువ్వు మళ్ళీ కొనుక్కోవడమే కాకుండా నీకు అమ్మినోడుకు చీటింగ్ చేసి మీరంతా క్రిమినల్ మైండ్ సెట్ లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఈ రోజు నాది అని అంటావా? సరే, ఆ ఓబులమ్మ అనే వ్యక్తికి ఏమన్నా మేము అమ్మినామా? దాన్ని ఏమన్నా చూపిస్తారన్నా? ఇప్పుడు మీరు ఒకటి అడిగినారు, కోటేశ్వరమ్మ గుంటుపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళిద్దరికి వచ్చేసి బాలస్వామి దగ్గర వచ్చింది. ఆ బాలస్వామికి వచ్చేసి మీసాల చిన్నమ్మ కాడ వచ్చింది. ఆ మీసాల చిన్నమ్మకి ఎట్టొచ్చిందని ఒక మాట అడిగినారన్న? అది అడిగింటే ఇంత ప్రచారం కూడా మనకు జరగదు. నేను అప్పటి నుంచి అడుగుతున్నది అదే. అంట 111, 112, 110. నువ్వు అది తీసుకొని వచ్చి 110లో కూడా బోరా సుబ్బారావు వేసుకుంటున్నాడు, నేను అనుభవంలో ఉన్నానంటే ఏదైతుంది? అది ఏది మరి బోరా సుబ్బారావు రాలేదే? పంట సుబ్బారావు వేసినాడా అయితే ఇప్పుడు? మరి రాలేదే. చెన్నయ్య గారి భార్య చెన్నమ్మ వాళ్ళకు వచ్చేసి నో లింక్. వాళ్ళు ఓల్డ్ అడంగల్లో ఆకుపైదారులు. వాళ్ళ దగ్గర నుంచి మీసాల బాలయ్య కుమారుడు చిన్న వెంకటస్వామి
మళ్ళా గూటం చిన్న సుబ్బయ్య గారి భార్య నార్గమ్మ, వీళ్ళిద్దరికి ఆమె ఒకరికి 60 సెంట్లు, ఒకరికి 1 ఎకరా 40 సెంట్లు రాసిచ్చింది. అయితే ఈ బాలస్వామి అనే అతను గుంటుపల్లి హరిబాబు వాళ్ళ నాన్నకు 60 సెంట్లు తీసుకున్నారు. మళ్ళీ అదే గుంటుపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ భార్యకు వెంకటేశ్వరమ్మకు 60 సెంట్లు, కోటేశ్వరమ్మకు 60 సెంట్లు ఇచ్చినారు. ఈ గుంటుపల్లి వెంకటేశ్వర్లకు ఈ కోటేశ్వరమ్మకు మధ్య జరిగింది ఏంటంటే అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ కాదు, జస్ట్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ మీద ఈమె ఏం చేసిందంటే దోపిఘాటికి 16 సెంట్లు ఇచ్చింది, శ్మశానానికి 30 సెంట్లు ఇచ్చింది. ఆ దోబిఘాటికి శ్మశానానికి ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్ 12/48/1995. మళ్ళీ కోటేశ్వరమ్మకు వచ్చిన డాక్యుమెంట్ వచ్చేసి 13/97/1984. మళ్ళా గుంటుపల్లి వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్నకు వచ్చింది అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్, వాళ్ళ నాన్నకే అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. మరి నీకు ఎవరో అమ్మింటే రిజిస్టర్లు చేయించుకుంటారు కదా, అన్రిజిస్టర్ ఎందుకైంది? అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ వాళ్ళది. సో దానికి అందుకే డాక్యుమెంట్ కూడా లేదు. డాక్యుమెంట్ నెంబర్ చెప్దాంలే మీకు అప్పుడు అనుకుంటే డాక్యుమెంట్ నెంబరే లేదు. అన్రిజిస్టర్డ్ కి డాక్యుమెంట్ నెంబర్ ఎట్లా వస్తుంది? సో దానికి డాక్యుమెంట్ నెంబర్ లేదు. సో ఇప్పుడు 60 సెంట్లు అనేది ఆ శ్మశానం. సరే, గుంటుపల్లి హరిబాబుకు డాక్యుమెంట్ నెంబరే లేదు, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్, మీసాల బాలయ్య కాడ తీసుకున్నామన్నారు. మరి ఎందుకు దాన్ని చూపించుకోలేకపోతున్నాడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే? దానికి చెప్పాలా కదా. నీదైతే తీసుకో, లక్షణంగా తీసుకో, నిరూపించుకో, నేను వద్దనులే. ఈ పొద్దుటి కూడా నేను వెళ్ళిపోతా. మళ్ళీ డాక్టర్ గుంటుపల్లి చిన్న సుబ్బయ్య గారి భార్య నాగమ్మ కాడ 1 ఎకరా 40 సెంట్లు వచ్చిందన్నాం. మళ్ళీ గూటం చిన్న సుబ్బరాయుడు కాడ వచ్చేసి చింతలూరు మధుసూదను 70 సెంట్లు కొన్నాడు. మళ్ళీ గుంటుపల్లి వెంకటేశ్వర భార్య వెంకటేశ్వరమ్మ కాన్ని మళ్ళా 10/28/1993, అదే ఇప్పుడు మార్కెటెడ్ హరిబాబు వాళ్ళమ్మ, ఆమె దగ్గర 70 సెంట్లు తీసుకున్నాడు. ఎవరు? బోరా సుబ్బారావు. ఆ బోరా సుబ్బారావు కానించి మళ్ళీ మధుసూదన్ రావు వాళ్ళ భార్యకు ఈ 70 సెంట్లు, ఈ 80 సెంట్లు కలిపి 1 ఎకరా 53 సెంట్లు వాళ్ళు తీసుకున్నారు. ఈ టైటిల్ అంతా ఒకేటైతే వీళ్ళకి పైన ఇచ్చిన మీసాల చెన్నమ్మ గారికి ఆమె అడంగల్లో ఆకుపైదారుడు, అక్రమంగా ఆకుపైదారులు వచ్చింది. సో ఇవన్నీ మళ్ళీ మీసాల ఇంకొకటి నీలి మాధవమ్మ దగ్గర గుంటుపల్లి హరిబాబు 60 సెంట్లు తీసుకున్నా అన్నాడు. ఆ డాక్యుమెంట్ నెంబర్ వేసి చేసినాడు. ఆ డాక్యుమెంట్ తీస్తే ఆ నీలి మాధవమ్మకు 110 సర్వే నెంబర్లో ఆస్తే లేదు, వేరే డాక్యుమెంట్ తీసుకొచ్చి దీంట్లో వేసినాడు. మీరు నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే క్లియర్ కట్ గా డాక్యుమెంట్ తో సహా నీకు చూపించడానికి నేను ఇప్పుడు ఈ క్షణం సిద్ధంగా ఉంటాను. మీకు ఓపిక అంతే అది. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే డాక్యుమెంట్ టైటిల్ కరెక్ట్ గా చూపియండి, డాక్యుమెంట్ టైటిల్ కరెక్ట్ చూపియమని చెప్తా అన్నా. డాక్యుమెంట్ టైటిల్ కరెక్ట్ చూపించలేకపోతే పోయి నీ వృత్తి నువ్వు చేసుకో, మర్యాదన్నా ఉంటుంది, లేకపోతే సమాజంలో గబ్బు పట్టిపోతావు. ఇప్పుడు కూడా మా అన్న ఉన్నాడు కదా, ఇది టీవీ మా అన్న నిన్న వచ్చినాడు కదా. ఓకే అన్న, ఓకే. ఇప్పుడు మా అన్నగారికి మేము చెప్పాలి అంతే కదా. అదే ఓకే, ఇప్పుడే చెప్తా. మా అన్నగారు ఫారెన్ లో ఉన్నారు. మీకు ఆ వర్షన్ అయితే నేను సైలెంట్ గా ఉంటా, వినండి. వీడియో కాల్ చేస్తా, మా అమ్మగారిని లైన్ లోకి తీసుకుంటా, మా అక్కగారిని లైన్ లోకి తీసుకుంటా.